ఇక మరి భారీ మెజార్ తోటి 25,000 ఓట్లతోటి నవీన్ యాదవ్ పండుగ ఇలా బ్రహ్మాండంగా యూసుఫ్ కూడా అంగరంగ వైభవంగా చేస్తారు అభిమానుల మధ్యన. ఏమనిపిస్తుంది తాత మరి ఈ పండుగ చూస్తే ఏమనిపిస్తుంది? మీకు తెలుస్తుంది కదా, జాతర దీపావళి జాతర కనిపిస్తుంది. మరి దండం పెడితే ఇక మరి ఇన్నాళ్ళ నీ కళ నెరవేరినందుకు లోపల పానం ఏమంటుంది? లోపల పానం ఏమంటుంది? తావర పడ్డది, పానం తావర పడ్డది. మరి ఇప్పుడు జూబ్లీస్ జనాలకు ఏం చెప్తున్నావు? జూబ్లీస్ జనాలకు చాలా బాకీ ఉన్నాం, ఉన్నవాడి ఉన్నాం. జూబ్లీస్ పేరు పేరు అభివృద్ధి అంటే ఏందో చూపిస్తావా? జూబ్లీస్ లో అభివృద్ధి చేస్తానికే మమ్మల్ని ఎన్నుకున్నారు. ఇది కదా మొత్తానికి ఈ రకంగా మోదం అవుతుంది జూబ్లీస్ పండుగ. ఎవరిది? నవీన్ యాదవ్ గెలుపు పండుగ యూసుఫ్ కూడా ఇక అంగరంగ వైభవంగా అవుతుంది. ఇక మరి పండుగ అంటే పండుగ ఇది పండుగనా జాతరనా ఎక్కడ తెలుస్తలేదు జూబ్లీస్ లో. ఇక మరి ఇక పొద్దుగాల పెద్ద మనిషి శ్రీశైలం యాదవ్ ఏం మాట్లాడిండో, ఏం కథ నడిచిందో ఇన్నారు. ఇక ఇప్పుడు కస్తూరి అమ్మ అయితే గతంలో బీఆర్ఎస్ కోన్యాగలు మరి శ్రీశైలం యాదవ్, కస్తూరమ్మ పెద్ద సంతానం నవీన్ యాదవ్ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అయ్యిండు. 25,000 మెజార్టీతో గెలిచిండు. పండుగ అంటే పండుగ అవుతుంది. అయితే ఆయన మీద మచ్చ వేసిర్రు. ఇక ఊమంటే సందుల్లో బొందుల్లో ఎక్కడెక్కడి కోన్యాగలు వచ్చి ఓ మచ్చ వేసిర్రు. ఏంటది? రౌడీ అని పేరు పెట్టిర్రు. అయితే నీతిని అంటగలిపే, జాతిని మంటగలిపే పాపాత్మల పసిగట్టేవాడు మా నవీన్ యాదవ్. న్యాయానికి ఉరివేసే, ధర్మానికి ఉచ్చు పెట్టే నికృష్టుని అరికట్టేవాడే మా నవీన్ యాదవ్. బీఆర్ఎస్లకు ఏం పనిపాట లేక ఇవాళ గీ పలుకులు పలికిర్రు అని ఇవాళ జూబ్లీహిల్స్ జనాలు బంపర్ మెజార్టీ తోటి 25,000 మెజార్టీ తోటి నవీన్ యాదవ్ని గెలిపించారు. ఇక ఈ ఆనందంలో ఈ జాతరలో మరి తల్లి మనసు ఎట్లా ఉంది? ఎట్లా ఉంది తల్లి పానం? సోనియమ్మ గాంధీ దగ్గర ఉంది. అమ్మని దండం పెట్టి చిన్నసన్నది ఏం కాదు. అమ్మో నేను ఏమనుకున్నా మరక పెట్టింది. 40 ఏళ్ళ నుంచి ఉన్నా మరి ఆ మాత్రం తెలుసుకోవద్దా? పోరాడి 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 ఇప్పుడు నా కొడుకు విజయం సాధించి ఎట్లా మరి పోరాడుతా ఉంటే 2 మాటలు ఓడిపోయాయి. అప్పుడు ఏమనిపించింది, ఇప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడు ఏమనిపించలే. పోనీ ఓడిపోయినాం బాధపడొద్దు. బాధపడితే ఏం చేస్తాము? రోగాలు వస్తాయి. బాధపడితే రోగాలు తెచ్చుకోవద్దు, బాధపడొద్దు. మనం గెలిచినా గెలవకపోయినా ఒకటే, అంతే. గెలిచినా గెలవకపోయినా జనాలే. ఇప్పుడు ఆ జనాలకు తెలిసే ఇప్పుడు నా కొడుకుని గెలిపించారు. మరి వాళ్ళు పక్కన వీళ్ళు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇక కచ్చపెచ్చ వారం మాటలు మాట్లాడిరు. నీకెరికే, అందరికెరికే, జగవంతరికే. ఇప్పుడు ఏమనిపిస్తుంది? వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళక తగిన బుద్ధి జనాలే చెప్పారు. అమ్మని దండం పెట్టి నువ్వైతే ఏమన్నా జూబ్లీస్ ఫ్యామిలీ నాది. జూబ్లీస్ ఫ్యామిలీ మాది. ఇప్పుడే కాదు, మా ఆయన చిన్నగా ఉన్నప్పటి సంది, నా పెళ్ళి సంది చూస్తున్నా. 42 ఏళ్ళు అవుతుంది నా పెళ్ళి. 42 ఏళ్ళ సంది జనాలలోనే ఉంటారు. ఆ సాయం ఈ సాయం ఏదో ఒక రూపంలో. వాళ్ళకి ఏం చెప్ప, ప్రజలే వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఎవరికి ఏం చెప్ప నేను. అంతే ఇక జనమే వాళ్ళకి బుద్ధి చెప్పిరు అంటావు. అమ్మని దండం పెడితే నాయన. మొన్న వచ్చి పెద్ద గొడవ చేసిపోయారు. ఆ గొడవ చేసిర్రు. గొడవ చేస్తే అదేంది మళ్ళా ఏమంటారు, మళ్ళా పెట్టాలి ఎలక్షన్లు అంటే. ఎట్లా పెడతారు? వాడు
వాడు కౌశిక్ రెడ్డి గాడు ఏడనో ఉంటాడు వాడు. వానికి ఈడొచ్చి గొడవ చేయడం ఏం పని ఆయనకి? ఆయనకి ఏం అవసరం? వాని లెక్క అయితే ఇట్లా నా కొడుకుని వండబెట్టిన ఇట్లా ఆడుకోలే కదా. వాని బిడ్డని ముంగట పెట్టి పోతే మేము చచ్చిపోతాం. పెళ్ళానికి బిడ్డని ముంగట పెట్టి అయితే ఆడుకోలే కదా. ఆడుకొని అయితే గెలవలేదు కదా నా కొడుకు. నిజాయితీగా గెలిచిండు, నిజంగా గెలిచిండు. అవును మరి, అవును మళ్ళా అన్యాయం చేసి గొల్లివ్వాలి ఎవరిని విన్నావా? మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నావు ఇప్పుడు? చాలా చాలా ధన్యవాదాలు, చాలా చాలా థ్యాంక్స్ రేవంత్ అన్నకు. విన్నావా? రేవంత్ అన్న ఆశీర్వాదం వల్ల ఇవాళ నా కొడుకు గెలిచిండు. మరి పోయి కలిసి వచ్చినావా? మరి ఏడా ఈ దొబ్బుట్ల నూకుట్ల మనల్ని మోరిస్తారు ఆడదాకా. బయటికి వెళ్తే నీ దండం పెట్టి కంది దిగలేక చుట్టుకుంటారు. మొత్తానికి అయితే పానం ఇప్పుడు తావన పడ్డది 40 ఏళ్ళకు. 40 ఏళ్ళ సంది ఇవాళ గట్టెక్కింది. ఇప్పుడు నెల రోజులు బట్టి తిరుగుతా ఊరు. అది కూడా జనాల కోసమే. జనాలకు మనం ఏమైతే వాగ్దానాలు చేసినామో అవి కంపల్సరీ నెరవేర్చాలి. తిరిగి చెప్పిన మాటలని ఇప్పుడు నిజం చెయ్యాలి. చేస్తేనే మళ్ళీ ఒకసారి వేస్తారు కదా. చేయకపోతే ఇప్పుడు చేయని వాళ్ళని ఎట్లా తిట్టుకుంటారు? ఆ మాటలు మనం పడొద్దు, ఆ మాటలు మనం పడొద్దు, చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళు రూపాయి వాగ్దానం చేస్తే మనం వాటనన్నా చేయాలి కదా. వాళ్ళకు ముందు మనం ప్రజలకు ఏం కోరుకున్నామో అది ముందుగా చెయ్యాలి. అంతే. అదే ఇక మీరు నిన్న మొన్న ఆ గల్లీలు సందులు బొందులు వాడకట్లు అన్నీ తిరిగి ఎవరెవరికి ఏం బాధ ఉంది, ఏం సమస్య ఉంది అనేది ఇక మీరు అదే ఈయన వస్తే ఆలకిస్తాడు, మన సమస్య తీరుస్తారా అనే నమ్మకంతో ఇప్పుడు గెలిపించారు బంపర్ మెజార్టీ. నా కోడలు, మా చెల్లి, నా బిడ్డలు అందరూ పోయారు ప్రచారానికి. నా కుటుంబమే పోయింది. కుటుంబం నా కుటుంబమే పోయింది. మొత్తం రాసుకొచ్చుకోరు. ఏ గల్లీలో ఏ ప్రాబ్లం ఉంది, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది, ఎవరికి ఏం ప్రాబ్లం ఉంది అన్నీ రాసుకొచ్చుకోరు. కొన్ని అయితే ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. చేయాలి, మనం మెల్లమెల్లగా చేయాలి. ఇక గిదుల్లా మొత్తానికి 40 ఏళ్ళ కళ ఇగో ఈ రోజు. కానీ పదవిలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు జనాల గుండెల్లో ఉన్నాడు నవీన్ యాదవ్. ఇవాళ ఆ తల్లి అంటుంది, నవీన్ యాదవ్ తల్లి అంటుంది, ఇవాళ నిజాయితీ గెలిచింది, నిజం గెలిచింది. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇవాళ నా కొడుకు మీద లేనిపోలు నిందలు మోపి బదనామం చేసి బట్టకాచి మీదేస్తే సూర్యుని మొఖాన మను పోసినట్టు అయ్యింది. జనాలే తీర్పు ఇచ్చిరు. ఇలా ఎడబెట్టుకుంటారో మరి తెలియదు, ఎడబెట్టుకుంటారో తెలియదు. రౌడీ 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 అని పదం పాడిరు. పదం పాడిరు, 4 రూసుకొని పాడిరు. మరి ఇప్పుడు ఎట్లా? మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది బాణం? ఇలా మీ అన్న ఆశయం, మీ అన్న కళ నీ దండం పెడితే కంటి నిండా నిద్ర లేక ఆ కూడు ఉన్నా తినబుద్ధి కాక అయ్యో ఎట్టా నేను చెప్తే సొంతం చెల్లెళ్ళు చెప్తే తప్పు అర్థం చేసుకుంటారు. ప్రజలే చెప్పాలి. అన్న ఎట్లా ఉంటాడు, అన్న ఎట్లా ఇంట్లో లేకుండా ఫస్ట్ బయట వాళ్ళకి చూస్తాడు. మా అన్న సొంతం చెల్లెళ్ళ కంటే బయట వాళ్ళని అక్క చెల్లెళ్ళలాగా చూస్తాడు. మా అన్న మనం పక్క పెట్టి ఫస్ట్ వాళ్ళనే చూస్తాడు. బయట కూడా మొత్తం సినిమా యాక్టర్ల రోజని కూడా అడగండి, ఆమె కూడా వచ్చేది అప్పట్లో. రోజు వచ్చిందా? ఎవరెవరు వచ్చేది పెద్ద మనిషి కాడికి? సినిమా హీరోలు వచ్చేది అప్పుడు వస్తుండే ఆమె కూడా. ఇప్పుడు రౌడీ అది అనడం, ఇది ఎలక్షన్లలో అట్లనే మాట్లాడతారు. రాజకీయం అంటే నిందమోపంది రాజకీయం అట్లా రాదు కదా. అది వాళ్ళ ప్లాన్. జనాలైతే బుద్ధి చెప్పిరంట, మంచిగా బుద్ధి చెప్పిరు. ఇప్పుడు నవీన్ యాదవ్ ఇది అయింది, ఇంకో మంత్రి కూడా అవుతాడు. కస్తూరమ్మ పెద్ద ఆడబిడ్డ ఈమె. ఇక మరి ఈమె ఏమంటారు చూద్దాం. వీళ్ళ కస్తూరమ్మ తమ్మిని చిన్నశైలవా బాంబు? చిన్నశైలకు చిత్రాల తెలివి ఉంటుంది. మరి ఉన్నదా? ఉన్నది. అదే అవుపడుతుంది, నీ మాటే అవుపడుతుంది. ఇలా మరి ఎట్లా ఇలా మీ అన్న ఇంట్లో పండుగ అవుతుంది, ఏమనిపిస్తుంది పానం? మాకు సంతోషంగా ఉంది. మా అల్లుడు, మా వదిని, మా అన్నలు కష్టపడ్డందుకు, నా కోడన్లు, నా అల్లుళ్ళు, నా కొడుకులు అందరు కష్టపడ్డందుకు ఇవాళ జూబ్లీస్ పెద్దమ్మ తల్లి మంచిగా చేసింది. మాకందరికి కుమ్రెల్లి మల్లన్న, రేణుక, ఎల్లమ్మ, మన ప్రజలందరూ సంతోషంగా, మాకు సంతోషంగా ఉంది. మాకు మరి మేనల్లుడు గెలిచే మరి మేనైతే ఖర్చు వ్యాపారం పెట్టుకుంటుంది దావత్కి. ఓ ఎంత అంటే రారు జీడికంటి నాన్నవారు పలారవుల్లో అంటే జనాలు ఏ రకంగా ఇదవుతారో అగో ఆ రకంగా
దావత్ ఇస్తుందట ముచ్చటే లేదు ఇక అంతేనా ఆ. ఇవా ఆహా. ఈమెకైనా చిన్న పెద్ద నేనే చిన్నామె అట్టనా ఎప్పటికీ అందుబాటులో ఉంటా ఏ అద్దు మరి ఏ ఊరు మీ అత్తగారు ఏ ఊరు మా అత్తగారు జమ్లపేట జైన్పేట కానీ నేను వీళ్ళు అందుబాటునే ఉంటా 20 ఏళ్ళ ఇక్కడనే వచ్చినాయి ఇక్కడనే ఉన్నా అంతేనా? 25 ఏళ్ళు నా పిల్లలు చదివిపించింది అని చేసింది ఈమెనే నా కస్తూరమ్మని నా పిల్లలని చూసింది ఆమె నా పిల్లలకు అన్ని ఆమె చూసింది మంచిగా చూసుకుంటారు ఓ దేవత గిట్లా పెట్టగాను అమ్మ మంచిగా దొరికింది ఈమెకి ఏమైనా పెట్టుబోతలు కావాలి మా అన్న ఏం పెడతాడు మా అన్న ఏం పెట్టకపో మా వదిన ఏం పెడతాడు గయ్యం మాట్లాడతావు మా అల్లుడు గెలిచినందుకు మాకు మన్న పెట్టినంత సంతోషం అయింది బాగా అంతేనా? అంతే మా అల్లుడు గెలిచిండు అదే మాకు సంతోషం అనుకున్నావా గెలుస్తాడని 100%. మరి మంది అందరేమో అది ఇదని మచ్చ చేసి నువ్వు మరి మంది అందరంటే ఇక మనము పార్టీ అంటే మంది అంటే ఈ జూబ్లీస్ జనం కాదు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఇక వాళ్ళు అన్నయ్య అంటేనే ఉంటారు విని వినట్టు వదిలేయాలి మనం మన మంచి మనం కోరుకోవాలి మన మంచి కోసం మనం చేయాలి ప్రజలకు మంచి చెయ్యాలి మనం పని చేయాలి ప్రజలకి ప్రజలకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి జూబ్లీహిల్స్ లో అవన్నీ మా అల్లుడు చేస్తాడు మంచిగా జనాలు కూడా అదే కోరుకుర్రు నవీన్ యాదవ్ వస్తే మన బతుకులు బాగుపడతాయి అని అందుకనే బంపర్ మెజార్టీతో గెలిపించారు మరి మాట నిలబెట్టుకుంటాడా నవీన్ యాదవ్ మంచిగా నిలబెట్టుకుంటాడు అంతేనా అనుకున్న దానికంటే ఎక్కువ చేస్తాడు మాట అంటే మాటనే చిన్నప్పటి నుంచి నవీన్కి ఏదన్నా అనుకుంటాడంటే పట్టుదల ఎక్కువ ఆ పని సాధించేదాకా వినడు చూస్తున్నారు నవీన్ యాదవ్ మేనత్త రెండోగా సార్లు ఓడిపోయినా కానీ ప్రజలలోనే ఉన్నాడు ప్రజలకే సేవలు చేసిండు లేడీస్ అందరికీ శ్రీమంతాలు చేసిండు పిల్లలకు చదువులు చెప్పించిండు అన్నీ చేసిండు అవన్నీ ఎవరైనా చేస్తారా ప్రజలలో లేకున్నా ఉన్నా కానీ చేస్తారు కదా మంచిగా చేస్తాడు మా అమ్మగారు కుటుంబము అందరికీ సాయం చేస్తారు ప్రతి ఒక్కరికి కాదనకుండా మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము గిదుల్లా మాట్లాడనావే ఇగో ఎంత బుద్ధిగా మాట్లాడిందో చూడండి కడుపులో పుచ్చడి పెట్టుకొని మాట్లాడడం ఉంటుంది నగర్ సర్పంచ్ మాజీ సర్పంచ్ వామ్మో ఈమె చిన్న సన్నది ఏం కాదుగా నేను చేశాను మా ఆయన చేసిండు మా ఫ్యామిలీ అంతా అంతే రాజకీయంలో ఉన్నారు మా మరదలు కానీ మా ఆయన కానీ నేను కానీ మొత్తం రాజకీయం పని మీద వచ్చినవు నేను నెల రోజుల నుంచి ఇక్కడనే ఉన్నా మా మేడంకి గెలిపియాలి ఎమ్మెల్యే అని నెల రోజులు ఇక్కడనే ఉన్నా గెలిపించుకొని పోతుంది సన్మానం చేసి ఇయ్యాలా ఏం చెప్తావు పోయి ఊరలకు మా అన్నకు రౌడీ రౌడీ అన్నారు మా అన్న ప్రజలకు సేవ చేసేయనా మంచి కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎమ్మెల్యేగా గెలిచిండు అందరు మహిళలకు సేవ చేస్తాడు అని చెప్తా నేను ఒక మండలి పార్టీ అధ్యక్షురాలు నాగార్జున సాగర్ అమ్మో చిన్న సన్నది ఏం కాదు చూసిరు కదా నవీన్ యాదవ్ తల్లి ఏం చెప్పిందో ఇప్పటిదాకా వాళ్ళ చుట్టపక్కలు వాళ్ళ ఆడబిడ్డలు ఏం మాట్లాడిరో విన్నారు ఇక నీ దండం పెడితే ఇప్పుడు ఆమె కస్తూరి ఆమె కోడలు పెద్ద కోడలు ఇక ఈమె బుడపోరకాలకు వండి పెట్టేది ఇచ్చిపెట్టి ఓ అమ్మ కాళ్ళ గిరికలు కట్టుకొని ఈ గల్లి ఆ గల్లి మొత్తం గాలించింది బాగానే తిప్పల పడేది తల్లి బాగానే కష్టపడేది మరి కష్టపడేందుకైతే ఇలా కొండంత పండుగ జూబ్లీహిల్స్ అవుతుంది తల్లి బంపర్ మెజార్టీతో గెలిచిర్రు ఏమనిపిస్తుంది బాణం మంచిగా సంతోషంగా ఉంది మా జూబ్లీహిల్స్ కుటుంబ సభ్యులు ఈరోజు తీర్పిచ్చినారు థ్యాంక్ యూ అమ్మో జూబ్లీహిల్సే కుటుంబం అదే ప్రజలే మీ కుటుంబం అవును మరి మా ఆయన అట్లా చూసుకుంటాడు అందరినీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీని మా కుటుంబ సభ్యుల లెక్క ఆడపిల్లల్ని మా ఇంటి ఆడబిడ్డల లెక్క చూసుకుంటారు అందుకనే ఎదటోళ్ళు మచ్చలేసినా ప్రజలే మా కుటుంబం అనుకొని నవీన్ అన్న మాకు సేవలు చేస్తున్నారు కాబట్టి ఇలా ఈ తీర్పు ఇచ్చినట్టవా ఎన్ని మచ్చలు వేసినా ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ తీర్పు ఇచ్చింది కదా ఎవరికి ఏందనేది సమాధానం ఇచ్చింది కదా మరి ఎట్లా ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకొని జనాలు బాగా జాబ్తా ఓటేసిర్రు బాగా జాబ్తా వేసిర్రు మామూలుగా కాదు 1000-2000 కాదు 25,000 మెజార్టీ మరి ఎట్లా రేపు ఎట్లాక మీ అత్త అంటుంది ఏమో రాసుకొచ్చుకున్నట్ట ఏం రాసుకొచ్చుకురు కాపీలా ఏం రాసుకో
గల్లీల పూట సమస్యలా ఒక్కొక్కళ్ళ రోడ్లు చక్కగా లేవు, నాలాలు మంచిగా లేవు, డబుల్ బెడ్రూమ్ల గురించి అవన్నీ మేము ఖచ్చితంగా వాళ్ళకి చేసి పెడతామని వాళ్ళకి మా హామీ ఇచ్చి, నేను పోయిన చోట నేను, మా ఆయన పోయిన చోట మా ఆయన హామీ ఇచ్చి వచ్చిన అవి నెరవేరుస్తాం అందరికి. అమ్మా చూసిన ఆరుల్లో నీ దండం పెడితే పూస కూర్చున్నట్టుగా తోసిపోకుండా కాగితం మీద రాసుకొని వచ్చిందట వర్షమ్మ. ఇక రేపటి సంది అన్నమాట ప్రకారం నిలబెట్టుకుంటాం. మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మాకు దారి తొద ఉంచుకుంటా ఉంటుంది, అంతేనా? అంతే. మరి ఇలా జూబ్లీ ఇస్తే కొన్నంత పండుగ అవుతుంది. ఎట్టడి సంగతి ఏమనిపిస్తుంది? మంచిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. 40 ఏళ్ళ కష్టం ఈరోజు విజయం సాధించడం చాలా బాగుంది. మరి వాళ్ళకేం చెప్తున్నావు? బీఆర్ఎస్ వాళ్ళు అన్ని ఏదేదో కచ్చపచ్చ మాటలు మాట్లాడి విమర్శించిన వాళ్ళ విజ్ఞప్తికి మేము వదిలేస్తాము, ఎవరికి ఏం చెప్పం మేము. ఈరోజు ప్రజలు చెప్పినారు కదా తీర్పు, ఇక వాళ్ళకే వదిలేస్తాం మేము అన్ని. వాస్తవానికి ఏమంటారు అంటే బా చిన్న శ్రీశైలం యాదవ్ 40 ఏళ్ళ సంది ఆహా ఇలా కళ్ళల్లో ఆనందం పొంగి పొర్లుతుందిలా, మత్తడి దొరికినట్టుగా చెరువులకి వెళ్ళి మత్తడి దొరికినట్టుగా ఆనందం పొంగి పొరుతుంది నోటురు. పొంగి పొర్లుతుంది కదా, మచ్చలేని మనిషి పైన మచ్చ పెట్టి రౌడీ 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 అంటే ఎవరికైనా పొంగి పొర్లుతుంది కదా. ఆ మచ్చ తీసేసారు ఈరోజు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ. కానీ ఇది యథార్థం, లోక యథార్థం. ఇది నిజంగా కూడా ఇవాళ ఎన్ని కచ్చపేస మాటలు వచ్చినాయి. అవి మళ్ళీ ఇక్కడ కోయాలు కావు, ఎక్కడెక్కడి కోయాలు వచ్చి ఇక్కడ తికారం పెట్టి లేదోటి ఈ మచ్చలు పెడితే జనాలే వాళ్ళ కర్రు కాచి ఎర్రగా వాత పెడితే అంతేనా? అంతే, వాత పెట్టినట్టు అయ్యింది కదా ఇప్పుడు. ఇవాళ మరి కంటిన్యూ అంతవా పంట కదా మరి. అమ్మా ఇవాళ ఊపిరి పీల్చుకుంటుంది. ఇవాళ వాళ్ళ అత్త కస్తూరమ్మ ఇవాళ కంటిన్యూ నిద్రపోతుంది, వాళ్ళ మామ చిన్న శ్రీశైలం యాదవ్ కంటిన్యూ నిద్రపోతుంది. వాళ్ళ ఇల్లుగాళ్ళు అయినా కూడా పాపం తిరిగి కంటి నిండా పండుకుంటున్నాము, పని చేస్తున్నాము. మాకు ఆల్రెడీ తెలుసు మేము విజయం సాధిస్తాం. ఎందుకంటే మేము పోయినప్పుడే ఇంటింటికి స్వాగతాలు మంగళారతులు పట్టినప్పుడే మేము విజయం సాధిస్తామని మాకు ఆ నమ్మకం ఉండే. చూసినారులా వాళ్ళకు జనం ఏమంటారు అంటే నామినేషన్ వేసినాడే నవీన్ యాదవ్ గెలిపోయింది అని జనం అంటారు. ఇక వీళ్ళకు ఇల్లు తిరుగుతుంటే వాళ్ళు మంగళారతి బట్టి వాళ్ళు ఎదుర్కొంటుంటే ఆహా ఎంత రామసక్కని తొగ దొరుకుతుంది ఎవరని వాళ్ళు అనుకోరు. రాకపోగా మా కోసం సేవ చేసిన అన్న చెల్లెళ్ళకి, అక్క తమ్ముళ్ళకి, పెద్దవాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ. మాతో ప్రచారంలో తిరిగిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అమ్మని దండం పెట్టి, ఎందుకంటే పాపం ఊర్ల పొంటులు కూడా కొంతమంది వచ్చిర్రు. ఇవాళ చుట్టాలు పక్కాలు, ఇవాళ అభిమానులు కూడా ఇంకో ముచ్చట మీద తెలియనట్టు చిన్న శ్రీశైలం అభిమానులు కూడా వాళ్ళు ఏడ తింటుర్రో ఏడ వంతుర్రో కానీ పొద్దున్న లేస్తే జూబ్లీ హిల్స్ ఉన్నాయి. ఏం పిల్లగా ఏమైనా పిల్ల అయితే చిన్న శ్రీశైలం కార్పొరేటర్లకి, చైర్మన్లకి, ఎమ్మెల్సీలకి, ఎంపీలకి, మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, మళ్ళీ మా సీఎం రేవంత్ రెడ్డి అన్నకి పెద్ద పెద్ద థ్యాంక్స్ మాకు అవకాశం ఇచ్చినందుకు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. మా కోసం వచ్చి ఇక్కడ అందరు కష్టపడి మమ్మల్ని ఈ స్థాయికి తెచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. ఇగో ఇది కథ. మొత్తానికైతే జూబ్లీ హిల్స్ తోటి మా కుటుంబానికి అనుబంధం ఇంకింత బలంగా బిర్రుగా అయింది. రేపు మేము అన్న పనులు ఎవరెవరికి ఏ తగిలి ఉందో ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇవాళ నవీన్ యాదవ్ గెలుపు పండుగలో ఎంతోమంది పాత్ర ఉన్నది, ఎంతోమంది భాగస్వాములు అయ్యారు. వాళ్ళకు కూడా మానక మరొక ధన్యవాదాలు చెప్పుకుంటుంది వర్ష యాదవ్. ఏం చెప్తావు ఇవాళ మరి ఈ పండుగ వాతావరణం జూబ్లీహిల్స్ ప్రజలకి చెప్పేది ఏంటంటే మా యొక్క ఎలక్షన్లో ప్రతి ఒక్క ఇన్ఛార్జీలు మా అడ్డూరు లక్ష్మణన్న మినిస్టర్, మరి రాజ్ ఠాకూర్ గారు, మరి సత్యమన్న గారు, పెద్దపల్లి ఎమ్మెల్యే సత్యమన్న గారు, అలాగే జూపల్లి కృష్ణారావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి బండి రమేష్ గారు, మరి పూన శ్రీశైలం గౌడ్ గారు, ప్రతి డివిజన్లకు ఒక్కొక్క చాలా మందిని ఇన్ఛార్జ్ చేసి ఈ యొక్క నవీన్ యాదవ్ గారికి గెలుపు కోసం అందరూ కృషి చేశారు. వాళ్ళకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ యొక్క టికెట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినందుకు వారికి కూడా చాలా ధన్యవాదాలు. ఇచ్చి మరి 5-6 సార్లు వచ్చి మా నవీన్ ఎంబడి ఉండి భుజం తట్టి నీ వెంట నేను ఉన్నా అని తిరిగి చెప్పి నాకు ప్రజలకు కూడా గట్టిగా చెప్పిండు. నాకు కుడి భుజం కావాలంటే నవీన్ యాదవ్కి ఓటేస్తేనే నాకు అండగా ఉంటుంది సిటీలో అంటే ప్రజలు కూడా నమ్మి మరి నవీన్ యాదవ్ గారికి ఓటేసారు. రేవంత్ రెడ్డి గారికి మరి హైదరాబాద్లో ఎవరు లేరు. ఇప్పుడు నవీన్ యాదవ్ ఫస్ట్ ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ నుంచి హైదరాబాద్. ఇంతతో తృప్తి పడుతున్నావా, ఇంకేమైనా ఆశ పడుతున్నావా? ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యిండు, ఇదో పండుగ అయిపోయింది, ఇక తృప్తి అయినా
నాయుడికి ఇంకేమైనా ఉందా కథ? అదంతా రేవంత్ రెడ్డి అన్న చూసుకుంటాడు. ఇక అది మనం ఎక్కువ ఆశలు పోవద్దు, అదంతా ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు ప్రజలతో చూసుకున్నారు, ప్రజలు చూసుకున్నా ఇప్పుడు సీఎం చూసుకోవాలి. అది మనం ప్రజలు చెప్తే ఇది ఇచ్చేది కాదు. అది పైన ముఖ్యమంత్రి ఈయన పనులు చేస్తే పనులు చేపిస్తాక ఆయన చూసుకుంటాడు. అలాగే ఇప్పుడు హైదరాబాద్ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో మొత్తానికి మరి ఈ ఒక్కడే ఏకైక ఎమ్మెల్యే కాబట్టి ఈయన మీద పెడతాడు. ఎన్ని కార్పొరేటర్ గెలిపిస్తారు ఏందని అది కూడా ఈయన మీద భారం ఉన్నది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే 3-4 నెలల్లో నవీన్ యాదవ్ మీదనే మొత్తం భారం పెడతాడు. ఈయన ఒక్కడే తిరగాలి. ఇప్పుడు ఇది తిరిగితే దాని ఫలితం బట్టి ఆయన రేవంత్ రెడ్డి గారు చూసి ఈయనకు మంచి పోస్ట్ ఇస్తాడు. గిదుల్లా మొత్తం మీద చిన్న శ్రీశైలం యాదవ్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఇంటే ఇక ఈ రకంగా పండుగ బ్రహ్మాండంగా మోతమోగుతుంది. ఇక మరి ఇప్పటిదాకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారు, ఏంది ఏం కదా, వాళ్ళ కళ్ళల్లో ఆనందం, వాళ్ళ గుండెలకు వెళ్ళి సంతోషం పొంగి పొర్లుతుందిలా. మరి వాళ్ళ తల్లిగారు అయిన కస్తూరమ్మ గారు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించి వాళ్ళ కుటుంబం కూడా మేనత్తలు, చిన్నమ్మలు, బాబాయిలు మేమందరం కూడా ఎంతో సహకరించడం. ముఖ్యంగా నువ్వు కూడా మరి కాలు గజ్జ కట్టినట్టు నెల రోజుల నుంచి నరసయ్య తాత అంటే ఏందని ప్రతి డివిజన్లో ప్రతి గల్లీలో నువ్వు తిరిగి పేదవాళ్ళ సాదాబాధ తెలుసుకొని నవీన్ యాదవ్ ఏందో నువ్వు బయట పెట్టినందుకు నీకు కూడా చాలా ధన్యవాదాలు. డ్రైవర్ అనగా పగలనగా నువ్వు కూడా కష్టపడి మన నవీన్ యాదవ్ గారిది మంచి చూపెట్టినావు, చెడు ఉంటే చెడు చూపెట్టినావు కాబట్టి మా చెడు ఏం లేదని గమనించి మాకు ప్రజలు ఓటేసారు కనుక నీకు కూడా చాలా ధన్యవాదాలు నరసయ్య తాత. కనిపెట్టావు నువ్వు, నిన్ను కనిపెట్టి నువ్వు గుర్తులేనాడు వాడే. గిదుల్లా మొత్తానికి మంచి చెడు ఏది అనేది లోకానికి తెలుసు. ఇలా మన ఎన్ను మనకు కాని రాదు, లోకానికి తెలుసు. ఇలా నవీన్ యాదవ్ కుటుంబం ఎసోంటిది అనేది ఇలా జూబ్లీ హిల్స్ జనాలు తీర్పు ఇచ్చిర్రు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన కుటుంబాన్ని ఎంత దొక్కిర్రో మన అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీ అన్న కుటుంబాన్ని పైకి లేపింది ఘనత రేవంత్ రెడ్డి గుర్తించి ఒక దేవుళ్ళకి వచ్చి మా కుటుంబానికి మేమంతా కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి 78 నుంచి మేము ఎదుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ దొక్కి ఒక రౌడిజం చేసిపించింది కాంగ్రెస్ పార్టీ అప్పటి రాజకీయ నాయకులు. అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాకు చేయిత ఇచ్చింది. దాని దిక్కే భగవంతుడు ఆశీర్వాదంతో ఇవాళ ఎమ్మెల్యే అయ్యింది మా కొడుకు. మినిస్టర్ కూడా మీ అందరు ఆశీర్వాదంతో మినిస్టర్ కూడా అవుతాడు. మొత్తానికి జూబ్లీస్ జనాలు మచ్చ తీసేసారు, మచ్చ తీసేసినట్టే కదా మరి ఇంతమంది తీర్పు ఇచ్చారు కదా. కేటీఆర్ కానీ చెప్పుతోడు కొట్టినట్టు అయింది. ఇంతమంది రౌడీ అంటే మరి ఇంతమంది రౌడీ అయితే ఎందుకు ఓట్లు వేస్తారు? కష్టం పాడైపోను గారా నాకు. అది నెల రోజులు క్యాన్వాసింగ్ చేస్తే ఏడ్చుకుంటే చేసింది. క్యాన్వాసింగ్ అయిపోయినాక బయట పడ్డది మొత్తం ఆమెది. ఇంకో మాట ఏంటంటే గుసగుస అయ్యో నేను ఇంటి పక్కన ఇంకా చక్కగా తెలియదయ్యా, నాకు వద్దయ్యా ఈ రాజకీయం అంటే కూడా పాపం ఎట్టబడి కళ్ళలో ఏమో పోసి ఏడిపించారు. లాస్ట్ రోజు మళ్ళీ ఆమె బయట పడ్డది. ఇక ఆమె లేడీ రోజు బయటపడ్డది. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారు కాదు అది. ఏం పేరు మీరేగా? నా పేరు భిక్షపతి యాదవ్. మరి గట్ట చెప్పరా, అది మీరు కెమెరా ముందని భయపడుతున్నావా? అట్లా ఏం లేదు. లేకపోతే ఇక్కడ మీ ఆమె గిట్టుందా? ఉన్నది పక్కనే ఉంది, పక్కనే ఉంది. ఇది కథ కొంచెం పుస్తకం మాట్లాడితే అది ఒకరే పోవు టింకరే పోవు ఏమనుకుంటుంది నవ్వుతూనే ఉంది. ఏ గట్ట నవ్వుతుంటే అయితే ఇప్పుడు ఏం కావాలి నీకు? నవీన్ యాదవ్ బొమ్మడి తెస్తాడు. మంచిగా వచ్చినప్పుడల్లా మంచిగా నాటుకొని కోసుకొని తమాషా చేస్తాం. నాటుకోడి త్వరలో చేద్దాం. నాటుకోడి కాదు మేకలతో మంచి ప్రోగ్రామ్ చేద్దాం అమ్మవారి దగ్గర. అదే చేద్దాం. తయారుగా ఉన్నావు? ఉన్నాం, రెడీ ఉన్నాం. రెడీ ఉన్నాం. గట్టిగానే ఉంది కోయిలాగా, చిన్న సన్నగా ఏం లేదు, మొత్తానికి ధూమ్ధాం చేయాల్సిందే ఇప్పుడు. మరి నువ్వేమన్నా పాలు పంచుకున్నావా? ఈ గెలుపులా ఉత్తదేనా? తిరిగినాం. లేకపోతే ఇక చుట్ట సూపుకి వచ్చినావా? బోరాబండ మొన్న షేక్పేటలో కలిసినాగా నీకు. షేక్పేటలో కలిసిన అది తిరుగుతున్నావు కూడా. నా గుళ్ళకి రమ్మన్నా కదా నీకు మల్లన్నది, మర్చిపోయినావు తాతను. అయ్యో నువ్వేనా? నేనే. ఇప్పుడు నవీన్ అలా గట్టిగా కోరుకుండు మల్లన్న స్వామిని. గట్టిగా కోరుకుండు, గట్టిగా మల్లన్న స్వామి ఆశీర్వాదం ఇచ్చాడు కుమ్రెల్లి మల్లన్న. మరి నువ్వేమన్నా తిప్పల పడ్డావా నవీన్ యాదవ్ గెలుపుకు? దేవుని ప్రార్థించినాం మా తమ్ముడికి గెలవాలని. అంతేనా? చాలా సంతోషం. అంటే రోజు మరి తిరిగిన ప్రచారం చేసినావా? ఉత్తదేనా? వచ్చినాం, వచ్చి ఆయన వచ్చి చేసినావు.
ఇప్పుడు ఏమనిపిస్తుంది మరి నవీన్ యాదవ్ గెలిచినాక? చాలా సంతోషం. ఎన్నో రోజులు కష్టపడిరు, ఈ రోజు గెలిపొచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నువ్వు తల్లి నువ్వేం కావాలి నవీన్ యాదవ్కు? మేనత్తను, మేనత్త ఎందరు ఇప్పుడు మాడిబిడ్డ. ఇట్లా ఇటు మరి నాది కథ. మేనమామ భార్యవు మేనత్త అంటే వాళ్ళ అయ్య తోడ పుట్టినావా అనుకుంటున్నా నేను. ఆహా, ఏం పేరు నీ పేరు? నా పేరు రాణి. ఏ ఊరు మీ అత్తగారు? ఇసుగూడ. ఇసుగూడేనా? ఇసుగూడ. మరి నా అల్లుని గెలుపుకి ఏమన్నా ఆసరైనా వాగుతుందేనా? ఎందుకు నా కొడుకు 24 గంటలు కష్టపడ్డాడు. మా కొడుకు, మా కోడలు, మా బిడ్డ అందరు తిరిగారు, మా ఆయన అందరు తిరిగారు, మొత్తం తిరిగినాం. మల్లుడు రావాలని కొట్టొక్క దేవుళ్ళకి మొక్కినాం, మల్లుడు గెలవాలని. 40 ఏళ్ళ కళ ఇయ్యాల బయటపడ్డందుకు ఏమనిపిస్తుంది పానం? చాలా హ్యాపీగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. మల్లుడు మినిస్టర్ కూడా కావాలా, మినిస్టర్ కూడా కావాలి మల్లుడు, మినిస్టర్ కూడా కావాలి మల్లుడు. ఉందా నమ్మకం ఉందా? అవుతాడు రేవంత్ అన్న సర్దార్ తోటి మినిస్టర్ కూడా అవుతాడు మల్లుడు. ఏమంటారు చూడు ఇక. అయితే ఇక తొవ్వ పడ్డది, తొవ్వ సాప్ అవుతుంది. ముండకాంప ఏం లేదు, సాకర్తోవే ఉంది మంత్రి పదవికి. ఇలా జూబ్లీహిల్స్లో పండుగ, ఇలా జూబ్లీహిల్స్ జనాలకే పండుగ అయింది, అంతేనా కాదా? మరి మీకేమనిపిస్తుంది? మాకు కూడా పండగలాగానే ఉంది అలా. అంతేనా? మా కొడుకు ఎమ్మెల్యే అయింది కదా, ఉండదా మరి మాకు? 40 ఏళ్ళ నుంచి మా కోరిక ఇవాళ తీరింది. 40 ఏళ్ళ నుంచి మా కష్టం, మా కోరిక. మా బావ బీదోళ్ళకి అందరికి సాయాలు చేస్తాడు, అన్నీ చేస్తాడు, పెళ్ళిళ్ళు చేస్తాడు, అందరికి పుస్తమెట్టలు ఇప్పిస్తాడు, అన్నీ చేస్తాడు. 40 ఏళ్ళ మంచితనం కూడా కొంచెం అక్కడికి వచ్చింది అంటావు? మంచితనం ఎందుకు లేదు, ఉట్టిగా బదలాం పెట్టి, ఉట్టిగా రౌడీ అట్లా బదలాం పెట్టిరు. వీళ్ళు కొంత చేసిరు, ఉట్టిగా నన్ను అవన్నీ చెప్పడము, అట్లా బాధ పెట్టిరు మమ్మల్ని. టీఆర్ఎస్ వాళ్ళు కొంత బాధ పెట్టిరు, చాలా బాధ పెట్టిరు. అత్త మేనత్త ఇద్దరు. ఇద్దరు ఏరాలా? పెద్ద నువ్వా ఈమె? కానీ ఈమె మంచిదే, మెత్తల మనిషే. కానీ నువ్వు అమ్మో పైన మీ ఏరాలతోటి భార్య ఉంది కదా, అలా వదిన ఈమె. అదే పెద్ద పెద్ద తమ్మిని తమ్ముడు భార్య, అన్న భార్య. ఎట్టే మరి ఇలా ఏమనిపిస్తుందా పానం? మంచిగా అనిపిస్తుంది. అంతేనా? మరి తిప్పల పడ్డావా ఇవన్నీ వచ్చినావా? లే ఏం తిప్పాల వాళ్ళే. నేను ఏమో కొంతమంది కాలు నొప్పి ఉంది, మోకాలు నొప్పులు, తిరగలేను. ఇక గిట్లా పండుగ అంటే పండుగ అవుతుంది. నేను ఫుల్ హ్యాపీ మా అన్న గెలిచినందుకు. మాకు ఇన్ని రోజుల 40 ఏళ్ళ కష్టము మొత్తం కోరిక నెరవేరింది, ఫలించింది. అంటే నువ్వు ఆయన తోడబుట్టేసిలేవా? చెల్లె నేను. ఎందరు మీరు అక్క చెల్లెలు? మేము 11 మంది అక్క చెల్లెళ్ళము. మా డాడీ వాళ్ళు 4 అన్నదమ్ములు. మా పెద్దయినా. అయితే మరి ఇవాళ పండుగ అంటే పండుగ అవుతుంది. పండుగ అవుతుంది కనిపిస్తుంది కదా తాత, నీకు అందరినీ చూస్తున్నావు కదా. 40 ఏళ్ళకి ఇయ్యాలా? 40 ఏళ్ళకి. అప్పట్లో కేసీఆర్ కూడా టికెట్ ఇచ్చిండు, మా పెద్దమ్మ కూడా నిలబడ్డది. అప్పుడు కనిపించలే, మేము రౌడీలం, ఇప్పుడు కనిపిస్తున్నాం వాళ్ళకి రౌడీలం. వచ్చిండా కేసీరావు మీ ఇంటికి? వచ్చిండా? వచ్చిండు, గల్లీ గల్లీ తిరిగిండు. నీకు ఫోటోలు కూడా తర్వాత చూపిస్తా కావాలంటే. వచ్చినాయి ఫోటోలు, వచ్చినాయి ఫోటోలు వచ్చినాయి. అప్పుడు మేము చిన్నగా ఉండే. ఈ మాట నిజమేనా? కేసీరావు బిడ్డ పెళ్లికి పెద్ద సాయం చేసిండా? ఇచ్చిండు. ఇక మేము ఒక చేయితో ఇస్తే ఒక చెయ్యికి తెలివ కుట్టిస్తాము. మేము చూపించుకోవాలి అనుకోలే, ఆయన తీసుకున్న వాళ్ళ మనసుకు తెలిస్తే చాలు. మేము చెప్పదలుచుకోలేదు అవన్నీ. చూసిన ఆరోజుల పండుగ నీకేమనిపిస్తుంది పానం? ఇగో చిన్న శ్రీశైలం యాదవ్ వల్ల ఇగో అన్న పెద్దన్న అంతేగా చెప్పే. మరి ఇవాళ మీ నవీన్ యాదవ్ ఇవాళ ఎమ్మెల్యే ఆయే. మా కొడుకు ఎమ్మెల్యే అయినందుకు చాలా సంతోషంగా ఉంది. సంతోషం అంటే చాలా పండుగ. ఎట్లా మరి నువ్వు కూడా నిజమైన ప్రచారం చేసావా? నేను నాకు ఒంట్లో బాగాలేదు, నేను రాలేదు. మా అబ్బాయి వచ్చేది. మీ పిల్లగాళ్ళు తిరిగిరా? బిడ్డలు కొడుకులు అందరు? బిడ్డలు ఇద్దరు బిడ్డలు తిరిగారు.
ఎట్లా ఇప్పుడు జనాలు నవీన్ యాదవ్ ఎందుకు మొగ్గిరంటావు? అది ఇక పనులు చేయాలి, ఎందుకు అన్ని డెవలప్ చేయాలి. ఇప్పుడు గెలిచిన నవీన్ యాదవ్ ను ఎందుకు గెలిపించినట్టు జనాలు? ఆయనలో ఉన్న మంచితనం ఏంది? చాలా మంచితనం ఉంది ఆయన. ఏంటది? దాన ధర్మాలు చేస్తాడు, సాగుకు పైసలు ఇస్తాడు, పెళ్లిళ్ళకి పైసలు ఇస్తాడు. మరి ఉన్నాయి మంచిగా ఉన్నాయి. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఇంకా అట్లా మాట్లాడి వాళ్ళు అట్లా మాట్లాడతారు. వాళ్ళ గురించి మాట్లాడమే, వాళ్ళ గురించి నోరెత్తడమే తప్పు. మనం వాళ్ళ గురించి మాట్లాడమే తప్పు. వాళ్ళకే కొట్టిందంట. సరే, ఏం పేరు పిల్లగా? ఈశాన్. ఏం కావాలా ఇప్పుడు? ఎమ్మెల్యే ఏం కావాలి నీకు? మామ. గీ పిల్లగాని పేరు ఏం పేరు? ఏం పేరు పిల్లగాని పేరు? మీ అయ్యకి ఏమో కొడుకు వచ్చిందరా? ఏమొచ్చింది? ఎమ్మెల్యే గెలిచిండు. ఏమనిపిస్తుంది తాత పానము? మంచిగా అనిపిస్తుంది. మీ పేరు ఏం పేరు పిల్లగా? ధ్రువ. ధ్రువ. ఏం కావాలి నీకు నవీన్ యాదవ్? మామ అవుతాడు. మరి మీ మామకి ఏం కొనుక్కు వచ్చిందో ఎరికేనా నీకు? ఏమైంది మీ మామ? ఎమ్మెల్యే అయ్యిండు. మీ పేరు ఏం పేరు పిల్ల? రితేష్. ఓడి కొడుకు ఏం కావాలి? నవీన్ యాదవ్ ఏం కావాలి? మామ. ఏంటి మరి ఇయ్యాల మీ మామ ఇంట్లో పండుగ అవుతుంది? ఏం పండుగ? ఎమ్మెల్యే అయ్యిండు, అందుకోసమే. కోళ్ళాకలు గట్టిగానే ఉన్నాయి. ఏ బుడబుడే అనుకున్నావు ఈ పెద్దయే.